హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్లో చేసే రెసిపీ ఈజీ అండ్ క్విక్గా చేసుకునే స్నాక్ రెసిపీ అనమాట. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా చేసి పెట్టండి, వాళ్ళు ఇంట్రెస్ట్గా తింటారు. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇందులో 2 ఎగ్స్ బద్దలు కొట్టి వేయాలి. వేసిన తర్వాత విస్కర్తో బాగా కలపాలి. ఇలా కలిసిన తర్వాత ఇందులో పంచదార పొడి వేసుకోవాలి. పంచదార మిక్సీ పెట్టిన తర్వాత పొడి వస్తుంది కదా, ఇలా వేసుకోవాలి. ఇది కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో బియ్యం పిండి 1 కప్పు వరకు తీసుకున్నాను. ఇది కూడా విస్కర్తో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మైదా పిండి కూడా 1 కప్పు వరకు తీసుకుని ఇది కూడా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలిసే విధంగా కలిపిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు పాలు అనేవి పోసుకోవాలి. పోసుకుని అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసాను. చిటికెడు ఉప్పు. కార్న్ఫ్లోర్ మీకు లేకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు. ఇందులో ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అలాగే యాలకుల పొడి ఉంటే అది కూడా వేసుకుంటే పర్వాలేదు, లేదంటే మాత్రం ఇందులో వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వేసుకుని అంతా కలిసే విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పాల ప్యాకెట్ ఉంటుంది కదా, దాన్ని సగం కట్ చేసి ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఇందులో పోసుకోవాలి. ఈ విధంగా పోసిన తర్వాత లాస్ట్లో దగ్గరికి అంతా తీసేసుకుని టైట్ చేసుకుని రబ్బర్ బ్యాండ్ పెట్టేయాలి. ఇక్కడ రబ్బర్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో చిన్నగా కట్ చేసుకుని ఇప్పుడు స్టవ్ అంటించి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా ఈ విధంగా వేసుకోవాలి. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా డిఫరెంట్ షేప్గా కూడా మీరు వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా వేసుకున్న తర్వాత మనకి ఆయిల్ అనేది అసలు నేను అప్లై చేయలేదు. ఇదంతా కూడా మీకు చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసుకోవాలి. వేడి మీద అయితేనే మనకి ఈ విధంగా వస్తుంది, లేదంటే మీరు అలా ప్లెయిన్గా అలా ఉంచేసినా కానీ పర్వాలేదు. చూడండి, అంత విధంగా వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇదే విధంగా ఇంకోటి కూడా వేస్తున్నాను, చూడండి. ఈ విధంగా అన్నీ కూడా వేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.